హాయ్ హలో వెల్కమ్ టు ఎస్టీపీ ఇండియన్ కల్చర్. ఈరోజు మనం గుడిస వ్యూ పాయింట్ చూడడానికి అయితే వచ్చామండి. నైట్ నిన్న రావడం కూడా చాలా విధాలుగా చాలా కష్టపడ్డాం. ఇక్కడ రావడానికి చాలా ఎన్నో వింతలు అద్భుతాలు చాలా నరకం కింద అయితే ఇక్కడ చూసాం. మీకు ఇక్కడ ఉండే వ్యూ పాయింట్ ఇక్కడ ఉండే లొకేషన్ మొత్తం అంతా కూడా చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రంపచోడవరంలో వాటర్ ఫాల్స్ చూసేసి అక్కడ నుంచి అయితే మరడిమిల్లి అయితే బయలుదేరామండి. మరడిమిల్లి వెళ్ళే దారిలో మాకైతే ఈ లొకేషన్ కనిపించిందండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇది అసలు మన కంట్రీ అయినా అని చెప్పేసి అనుకున్నాం, అంత బాగుంది లొకేషను. ఇంచుమించు ఇక్కడ ఒక గంట సేపు అయితే ఉండిపోయాం, ఎందుకంటే ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలాసేపు అయితే ఇక్కడ ఉండిపోవాలి అని చెప్పేసి అనిపించింది, అంత బాగుంది లొకేషను. ఇదే టైంలో మాకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈశ్వర్ అని చెప్పేసి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడండి. తను కూడా గుడిసె వెళ్తున్నాను అని చెప్పేసి మాతో చెప్తే, సరే మాతో కలిపి క్యాంపింగ్ చేస్తావా అని అడిగితే సరే అన్నాడు. మేము ముగ్గురం కలిసి గుడిసె అయితే వెళ్ళామండి. ఇక్కడే చాలా లేట్ అయిపోయిందండి. అప్పుడే గుడిసె వెళ్ళాలి, ఇంకా నీ వల్ల లేట్ అయిందని చెప్పేసి మా వాడు కూడా కంగారు పెడుతున్నాడు. మనం వచ్చింది దీనికోసం, లేట్ అయిపోతుంది అంటే ఎలా రా? వచ్చింది దీనికోసం అదేలే. సాయంత్రం గుడిసెలో గుడిసెని ఎత్తుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ నుంచి కంటిన్యూగా వీడియోస్ అన్ని తీసినప్పటికీ మొబైల్లో ఛార్జింగ్ అనేది అయిపోయిందండి. మా దగ్గర పవర్ బ్యాంక్ కూడా లేదు. ఎలాగా అని చెప్పేసి అనుకున్నప్పటికీ ఈ టెంపుల్ అయితే కనిపించింది. ఇక్కడైతే మేము ఛార్జింగ్ అనేది పెట్టుకుని అయితే వెళ్ళాం. మనమైతే మారేడుమిల్లి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే గుడిసెకి అయితే వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ అలాగే భద్రాచలం వెళ్తుంది. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే ఇంకేమీ దొరకవు మనకి. టెంట్స్ అండ్ కట్టెలు కూడా ఇక్కడే అమ్ముతారు. టెంట్స్ అయితే రెంట్కి ఇస్తారు, మీరైతే తీసుకోండి. మాకైతే ఓన్ టెంట్ ఉంది. మారేడుమిల్లిలో చాలా రెస్టారెంట్లు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే బ్యాంబో బిర్యానీ అలాగే బ్యాంబో చికెన్ రెండు కూడా చాలా ఫేమస్. మన ముందే కుక్ చేసి అయితే ఇస్తారు. మేమైతే నైట్ డిన్నర్కి పార్సిల్ అయితే చేయించాం. అలాగే వాటర్ టిన్స్ ఆ కట్టెలు కూడా ఇక్కడే తీసుకున్నాం. ఇక్కడ నుంచి అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తుందండి భద్రాచలం. ఇలా వెనక్కి అయితే వెళ్తే గుడిసె వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం. ఫ్రంట్ వెళ్ళేది మన ఈశ్వర్ అండి. మన లగేజ్ అలాగే కట్టెలు కూడా మనోడి బండికి కట్టేసాం. సగం దూరం వెళ్ళిన తర్వాత మనోడు మిస్ అయిపోయాడు. మేము స్వెటర్ వేసుకుందాం అని చెప్పేసి ఒక చోట ఆగాం. ఇప్పుడు మనోడు అటు వెళ్ళాడో ఇటు వెళ్ళాడో తెలియట్లేదండి. ఈ ప్లేస్లో అసలు ఒక్కడ లేడు, ఒక్క పెట్ట కూడా లేదు చెప్పాలంటే. అరే ఇక్కడ వ్యూ బాగుంది, ఇక్కడ చెట్లు బాగున్నాయి, వ్యూ బాగుంది చాలా బాగుంది. ఏమండి మీకు ఎవరైనా తెలుసు చెప్పండి. ఇప్పుడు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? ఆ కూర వచ్చిందే కాగిదమా? అంతే మరి. ఇలా వెళ్ళిపోతారా? ఇదిగో ఇటే ఉన్నాయి కదా ఎక్కువ. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే వస్తుందండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అని చెప్పి మేమైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాం. ఒక ఐరన్ బ్రిడ్జ్ అనేది వచ్చింది చిన్నది. అలా కాకుండా రైట్ సైడ్ నుంచి వెళ్తే కొత్తగా బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దాని కింద నుంచి వాటర్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం బాగుంది.
ఐరన్ గురించి మాత్రమే. కూడా బాగుంది. ముసుగులో పడుతుంది. ఇక్కడ నుంచి గుడిస ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే చాలామంది దారిలో ఉన్నారు. గుడిస పైకి అయితే పంపించట్లేదు, ఇక్కడే స్టే చేసి మార్నింగ్ పంపిస్తారు అని చెప్పేసి తెలిసింది. సరే, ఈశ్వర్ అయితే మిస్ అయిపోయాడు కదా, ఇక్కడ ఎక్కడన్నా ఆగాడా అని చెప్పేసి తను అయితే వెతకడం అయితే స్టార్ట్ చేసామండి, ఈ ప్లేస్లో ఎక్కడన్నా ఆగాడా అని చెప్పి. నేనైతే క్యాంపింగ్ రెండు పక్కన చేయాలి. మనోడు ఎక్కడున్నాడంట? ఏమో తెలియదు. చాలా చోట్ల వెతికామండి, తనైతే ఎక్కడా కనిపించలేదు. వెళ్ళొస్తున్నారు పైకి. ఆ? వేసుకోవడం పైకి పోవట్లేదా? మార్నింగ్ వెళ్ళొచ్చా? మార్నింగ్ ఎలా ఉందా? ఎంట్రెన్స్ చూడండి ఒకసారి. అది కాదు, మార్నింగ్ 3కి పంపిస్తారంట. అప్పుడు ఇక్కడ ఎక్కడో గుడిస హిల్ స్టేషన్కి అయితే మార్నింగ్ 3 to ఈవినింగ్ 4 వరకునే అలౌ చేస్తున్నారండి. సరే అని చెప్పి ఇంకా ఫ్రెండ్కి వచ్చి చూసామండి, ఈశ్వర్ ఇంకెక్కడన్నా ఉన్నాడా అని చెప్పేసి. ఇంకెక్కడ కనిపించలేదు మనవాడు. సరే అని చెప్పి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే అడిగాం, ఎవరన్నా వచ్చారా అని చెప్పేసి. అడిగితే ఇంకెవరు రాలేదు, ఎవరిని పైకి పంపించలేదు అని చెప్పేసి చెప్పారు. అక్కడైతే వీడియో తీయడం అయితే కుదరలేదు. ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే గుడిస హిల్ స్టేషన్ 14 కిలోమీటర్స్ అండి. ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంది. సరే అని చెప్పేసి ఈశ్వర్ వస్తాడా అని చెప్పేసి ఈ జంక్షన్ అయితే వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మనోడైతే వచ్చాడు. మీరు ఇక్కడ ఆగారా వీడియో కోసం? వీడియో సాగలే, పైకి పంపించట్లేదు కదా. ఫస్ట్ ఆగారు. వీడియో కోసం స్వెటర్ వేసుకోవడం కోసం వెనక్కి వచ్చాను. ఆడ చిన్న గల్లీ ఉంది చూడు, వీడియో కోసం గల్లీలోకి వెళ్ళారు అనుకున్నాను నేను. గల్లీకి వచ్చి మీరు దాటేస్తుంటారు. మళ్ళీ ఇంకా వెనకాల తర్వాత ఏమి రాలేదు కదా మాకు. ఇప్పుడు మీరు స్వెటర్ ఆగారా? కొంచెం ఇక్కడ 2 రోడ్లు ఉన్నాడా? ఓకే ఓకే, ఎక్కడ బ్లాక్ కలర్? అవును, అటో రోడ్ ఇటో రోడ్. అవును, చిన్న రోడ్. వీడియో కోసం అటు వెళ్ళాను, అక్కడ దాకా వెళ్ళాను. అది విలేజ్ లాగా ఉంది. వెనక్కి వచ్చేసరికి మీరు క్రాస్ చేసి ఉంటారు. ఓకే, అవునా? నెంబర్ చెప్పు. అప్పటికి అక్కడ ఏది వంతెన ఉందా? అవునా, ఎవరైనా పంపించట్లేదు. వెనక్కి వచ్చండి అమ్మా. వంతెన దగ్గర కొందరు డ్రింక్స్ చేస్తున్నారా? వాళ్ళు ఆడ 10 నిమిషాలు ఆగాను. మేము అక్కడ చూసాం కానీ నువ్వు కనబడలేదు మాకు. మీరు వచ్చాను సేపు అక్కడికి వెళ్ళి ఇప్పుడైనా అక్కడికి ఆగి సెలవచ్చా? అక్కడ ఆగి డైరెక్ట్ వచ్చేసి ఎక్కడ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళదు కదా, మేము స్ట్రైట్ గా వచ్చేసాం అక్కడికి. నువ్వే మా వెనకాల వచ్చావు. అయితే నీ నెంబర్ చెప్పు బ్రో. ఉన్నాడు ఎవరైతే పంపించట్లేదు 26. ఇప్పుడైతే మనం పెద్ద సాహసం చేయాలి భయ్యా. అలా భయ్యా ఎక్కడ కూడా ఆపుతున్నారా భయ్యా? అక్కడ కూడా ఏమైనా ఆపుతున్నారా? లేదుగా. అడ్వెంచర్ లా ఉంది. రంపచోడవరం చూసుకుని మారేడుమిల్లి అలా వెళ్తుండగా మాకు ఈశ్వర్ అని చెప్పేసి ఒక అబ్బాయి, ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు కొత్తగా. నెక్స్ట్ అక్కడ నుంచి మేము అందరం గుడిసె వెళ్తుంటే దారిలో మళ్ళీ ఇక్కడ గుడిసె కింద చెక్ పోస్ట్ ఉంది, అక్కడ కింద ఆపేశారు, పైకి ఎలా లేదన్నారు. అక్కడ నుంచి మళ్ళీ సార్ ఎలా అనుకుంటే మాకు వేరే ఇంకొక 8 ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళు మేము మొత్తం ఒక 11 మంది అందరం కలిసి ఈ యొక్క ప్లేస్కి అయితే వచ్చాం. అందరు కలిపి నైట్ క్యాంపింగ్ చేసాం. వీళ్ళందరూ మాకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మాతో చాలా క్లోజ్ అయిపోయారు. మనం ఆడుకున్న దానికన్నా చాలా దారుణం ఉంది. దీంట్లో చూస్తుంటే నాకు తెలిసి నార్మల్ రోడ్లే కనబడుతుంది మొబైల్లో, కానీ ఇక్కడ ఉండే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మెయిన్ గేట్ నుంచి పంపించట్లేదు, అందుకే ఇలా సెకండ్ వే ఉందంటే ఎలా వెళ్తున్నాం చూడాలి. ఇక్కడ కూడా వే ఉందో లేదో, మళ్ళీ ఎవరన్నా ఆపుతారు.
లెఫ్ట్ సైడ్ అని చెప్పారు. అవునా? ఏంటిది ఎలాగంటారు అలాగంటారు ఎలాగేనా? కొత్త వ్యక్తి ఏం తెలియదు తెలుసా? లేకపోతే ఇవ్వాలమ్మా ఏంటి డౌన్ వస్తుంది. అది కదా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఈ జారా కనిపిస్తున్నారు ఎవరికన్నా. అక్కడ పైకి బిల్డింగ్ అనుకున్నా కనుకున్నారు. ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి, హిల్స్ క్లైంబ్ రేజింగ్ అని చెప్పేసి ఒక గేమ్ ఉంటుంది. అది పైకి కిందకి పైకి కిందకి అయితే ఊగుతుంటుంది. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషను. సిమెంట్ రోడ్డు కంగారు పెడతాను అంటారు. నేను రావుతాను కదా, నేను అన్నాను కదా మీకు ఎందుకు. అది కదా అలా గంట 2 గంటలు అన్నారు. అది బట్టి ఉంది. చెప్పరు. అవును. అదేంటి? ఓకే, గుంతేది ఉందండి, జాగ్రత్త జాగ్రత్త. అవును. ఓకే ఓకే. గుంత గొయ్యి ఉందంట ఎక్కడేదో, జాగ్రత్త దాడించుకొని చూసుకున్నారన్నాడు. తెచ్చుకుని జరుగుతాను ఒకసారి. రైట్ మార్చు. మళ్ళీ ఇది లేకుండా ఎక్కడంటే ఈ మొత్తం చూసుకొచ్చా. ఏది అగ్గిరా ఉన్నది? అగ్గిరా ఎవడన్నా ఎవరిదన్నా కావాల్సిన చూడు. అక్కడే గుంత భయ, అక్కడ ఏదో అగ్గి పడింది. ఏదన్నా కాలుతుందా చూడండి. దారిలో అగ్గి చూసారా? చూడు, ఇందాక చెప్పారా గుర్తుందా నీకు? స్టార్టింగ్ లో గొయ్యలు తీస్తారంట అని చెప్పి. ఇదే అనుకుంటా. ఏంటి చాలా పెద్దగా వెళ్ళిపోద్దా? అక్కడ ఒకటి ఉన్నట్టుంది. ఇది ఎలా వెళ్ళిపోతున్నారని చెప్పి తీస్తారంట. వెళ్తుందా? బాబో ఏంటి ఇది? కావాలని తీసినట్టున్నారు బ్రో, కావాలని తీసినట్టున్నారు ఇది అన్నారు. అవును, అదే మన కొండ ఎక్కి ముందే స్టార్టింగ్ లో ఉన్నారు. ఏంటి అందరూ వెళ్ళిపోతారని చెప్పి. అవును, మనం ఫస్ట్ మనం ముందు గుడి దగ్గర నుంచి తిరిగాం చూడండి. అవునవును, ఆటోలు అది అసలు మేము 2 years బ్యాక్ వచ్చాం ఆల్రెడీ. న్యూ ఇయర్ కి వచ్చాం. ఓకే.
सब जाते जाते అది ఎదరైనా లేవు కదా ఇంకా అది మట్టే ప్రస్తుతం మనం అంతా అడ్వెంచర్ చేస్తాం. రెండో బండి మెయిన్ బండి రెండో బండి అన్నీ ఈరోజు వాటర్ కారిపోతుంది. బండి తీసుకెళ్ళి అక్కడ ఒకటి ఉంది. తీసుకురమ్మని ఇంకో గొయ్యలు ఉన్నాయేమో. అది ఎత్తలాగరు అక్కడ కూడా పెద్దది. ఈ గొయ్యలు రెండు ఇక్కడ ఉన్న లోకల్ వల్ల తీసారంటండి. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే రూట్లో మార్నింగ్ 3 to ఈవినింగ్ 4 వరకునే అలౌ చేస్తున్నారు అక్కడ చెక్ పోస్ట్ పెట్టి. ఈ వేలో ఎందుకంటే ఇక్కడ గొయ్యలు తీసారంటే ఈ సెకండ్ వే అందరికీ తెలీదు, మాకులా తెలుసుకుని వెళ్తున్నారని చెప్పేసి గొయ్యలు అయితే తీసారంటండి. ఒక్కొక్క గొయ్య మనిషి ములిగేంత లోతున్నాయండి. మేమంటే పక్క నుంచి తుప్పల నుంచి అయితే వచ్చేసాం. ఒకవేళ మీరు వచ్చినప్పుడు కనుక ఇలా ఆపేస్తే మీరు కనుక ఈ వేలో వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే కనుక గుంపుతోనే వెళ్ళండి, ఒకళ్ళిద్దరు అయితే మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఇక్కడ చాలా చీకటిగా ఉంది, చాలా భయంగా కూడా ఉంది. అసలు ఎవరు లేరు ఈ ప్లేస్లో, చాలా భయం వేస్తుంది కూడా. సపోర్ట్ దానికి బ్యాక్ బ్రో వచ్చేద్దా మళ్ళీ పికప్ ఉంటుంది కానీ పర్లేదు. అవునవును, ఇది పికప్ లాగుతుంది కాబట్టి పర్లేదు. ఎంత కష్టం అవుతుంది సార్ మాకు. ఇలా ఉన్నది కాబట్టి సరిపోయింది, లేకపోతే అయిపోదాం. బాగుందా? ఇది ఆఫ్ రోడ్ అంటారు, ఆఫ్ రోడ్ కూడా కాదు, పావు రోడ్డు, పావు రోడ్డు ఇది. అమ్మ స్వామి ఇది జాగ్రత్త. మా జగనంలో రోడ్లే రేవు ఇంకా. అమ్మాయారా ఆ షో అయ్యారంటే అక్కడ డేంజర్ ఉంది. పేరు అడిగారు చూసుకో. కొండ 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 అలా ఉండ అలా ఉండ అలా ఉండ. ఓకే ఓకే. ఆ బండి పడిపోయిందని ఈ బ్రో తన బండిని పడేసి మరీ వచ్చి మమ్మల్ని నేర్పాడండి. బైక్ అనేది కింద పడేయడం వల్ల బ్రో బండి అయితే డ్యామేజ్ అయిందండి, క్లచ్ వైర్ తెగిపోయింది. అక్కడ నుంచి ఏదో తాళ్ళు అది కట్టుకుని లైట్గా మేనేజ్ చేసి పైకి అయితే వెళ్ళాం. ఈ ప్లేస్ దాటిన తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళు ఒక చిన్న కర్ర అడ్డు పెట్టి చెక్ పోస్ట్ అని చెప్పి ఒక 15,000 అడిగారండి. మీరు వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోండి, అలాంటి చెక్ పోస్ట్ అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ లోకల్ వాళ్ళు కొంచెం యాక్ట్ చేస్తారు డబ్బుల కోసం. ఊహించని మలుపులు ట్విస్టులు ఏ సినిమాలో కూడా లేవు నా జీవితంలో ఇప్పటిదాకా. ఎక్కడికి వెళ్ళినా సరే అది కాదు, ఎదరగలంటే ఈ రోడ్డు దాన్ని భయపడ్డాం. సరే ఆడేమో చెక్ పోస్ట్ అన్నాడు, మళ్ళీ ఎలా జరిగాం బాగానే ఉంది. ఇంత తిరిగితే వచ్చేటికి అక్కడ 2 గుంతలు తీశారు, దాంట్లో పడిపోయాం.
మళ్ళీ వచ్చినప్పటికి చెక్ పోస్ట్ అంట. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటికి వాళ్ళు గుడిసేది అన్నాడు. నాకేం మధ్య నాకు గుడిసేది అంటారు బాబు, ఇందులో వచ్చామని. అమ్మ 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 ఫ్రెండ్స్, మీరు మాత్రం ఇటు రాకండి. ఓ రోజు లేట్ అయినా పర్లేదు, టైం వేస్ట్ అయినా పర్లేదు, అక్కడే ఉండండి. రైట్ సైడ్ స్లో స్లో. అక్కడ 2 బళ్ళు పోయినాయి వాళ్ళ, అటు ఇటు జాతకు వస్తున్నారు. పై కట్టి రోజు రేజ్ ఎంత ఉన్నాయి ఇంకో హక్కులు అయిపోతాం. హ్యాపీ హ్యాపీ సెంటర్ పెట్టి హ్యాపీ సెంటర్ వేసి రోడ్డే ఇది పక్క అలా అయితే నువ్వు చెప్పాలి. రేటు ఎట్లా ఆ రోడ్డు ఈ రోడ్డు 2 కలిసినాయేమో. ఫస్ట్ రోడ్డు సెకండ్ రోడ్డు. అది రెసార్ట్ అనుకుంటున్నాను. అవునా? కాఫీయా ఎవరా నుంచి స్టార్ట్ అయితే అసలు గుడిసే. అవునా? ఓ అమ్మ అవునా? పైకి వస్తాను ఎవరు వెళ్తున్నాడు, వచ్చిందా లేదని డౌట్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ వస్తుంది ఆపేసాడు. పరుగుట్ నేను నడిచాను బ్రో. అది ఎవడో పోలీసు చూసాడా? కౌంటర్ 50 రూపాయలు. ఈ ప్లేస్ వచ్చి గుడిసా గ్రాస్లాండ్ టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ నుంచి మార్నింగే పంపిస్తాం అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ నుంచి నియర్ బై ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గుడిసా గ్రాస్లాండ్. ఒకసారి ఇక్కడ చూసాం. పర్లేదు. గుడిసా గ్రాస్లాండ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి రైట్ తీసుకుని పైకి వెళ్ళాలండి. ఇక్కడ వాళ్ళు మమ్మల్ని వెళ్ళవట్లేదు కాబట్టి మేమైతే నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళి ఒక ప్లేస్ అనేది చూసుకుని అక్కడే టెంట్లో వేసుకుని క్యాంప్ ఫైర్ అయితే చేసామండి. నైట్ అయితే ఇక్కడే స్టే చేసాం. కదపుకుని పోయేమి ఒకేసారి లెగిసిపోద్దు. నువ్వు అక్కడ పెట్టకూడదు. డీజిల్ ఏమంటుంది? డీజిల్ అంత పెట్రోల్ అయితే ఎక్కడైనా కూర్చోక్కలేదు మనం.
ఇప్పుడు బడికి ఎందుకు వెళ్తాయో లేదు అయ్యే భయం ఉందంటే ఎంత చేస్తే తొలుగుతుంది కిందకి వెళ్తాం అనేది దౌడుగా ఉన్నాయి. ఇక్కడ రెండు చెప్పనా ఎంత రిస్క్లో ఏంటంటే వాళ్ళు మనకు తోడు మనం వాళ్ళకి తోడు. అంతే. ఎంత రిస్క్ అంతా అవుతుందని కారణం అంటే చెప్పనా మనం వచ్చి మనం ముందుకు రావడానికి కారణం ఏంటంటే బ్రో బండికి చక్కలు కట్టేసి వెనక్కి వెళ్ళిపోతారు గ్యారంటీగా. మేమైతే కింద ఉండిపోయి తర్వాత వెళ్దాం అనుకున్నాం. మాట్లాడుకున్నాం. బ్రో మ్యాజిక్ చేయి బ్రో. బ్రో ఎడిటింగ్ లో ఆగు, నేను ఇలా మట్టేస్తాను, విభూతి వేసినట్టు రావాలి, దుబ్బమని రావాలి అంటే విభూతి వేసినట్టు. మ్యాజిక్ కింద వేస్తే మొత్తం కాసేపు ఆగి బ్రో మ్యాజిక్ చేస్తాను. కాసేపు ఆగి మర్చిపోయి పెట్టేసి. మేము ఏం చేసామంటే అండి, బ్యాంబో చికెన్ ఎప్పుడు ఈవినింగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు చల్లారిపోద్ది వేడి అవుతుందని చెప్పేసి క్యాంప్ ఫైర్లో పెట్టేసి మర్చిపోయామండి. అది మొత్తం మాడిపోయింది. మనం తాగేదే సంవత్సరం ఒకసారి 2 సార్లు, అందులో కూడా ఇది బొక్క మంది. ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మీకు గుడిసె హిల్ స్టేషన్ అయితే చూపిస్తాను. ఫైనల్లీ గుడిసె దగ్గరలో అడవి మధ్యలో క్యాంపింగ్ అయితే చేస్తున్నామండి. ఇది వచ్చి మా క్యాంప్ ఫైర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.